సరే ఇప్పుడు భూమి మీద ఒక భక్తుడు సాతానుతో యుద్ధం చేసి పాపంతో యుద్ధం చేసి గెలుపొందుతాడు, గెలుపొందాలి. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ యుద్ధ నైపుణ్యము, యుద్ధ కళ, ఈ యుద్ధము చేసిన విధానము భవిష్యత్తులో మళ్ళెప్పుడైనా అవసరం అవుతుందా? ఓ తప్పకుండా అవసరం అవుతుంది. రాబోయే మహిమ ప్రపంచాలు ఉంటాయి కదా, ఉమ్, అక్కడ కూడా ఇంకా గొప్ప గొప్ప చరిత్ర ఇంకా జరగబోతూ ఉంది. ఉమ్, అసలైనటువంటి పాపరహితమైన పరిపూర్ణమైన మహిమ ప్రపంచాన్ని ఇంకా దేవుడు నిర్మించలేదు. ఉమ్, నిర్మించడానికి దేవుని కుమారుడికి ఆది సంభూతునికి ఒక భార్య కావాలి. ఆ భార్యను తయారు చేసే ప్రాసెస్లో ఇప్పటిదాకా ఉన్నాడు ఆయన. అంటే మహిమ ప్రపంచ నిర్మాణానికి సరుకులు సిద్ధం చేసుకుంటున్నాడు అంతే. ఉమ్, యేసు రెండవ రాకడలో ఆయనకు భార్య దొరుకుతుంది. ఆదాముకు హవ్వ దొరికినట్టు యేసుక్రీస్తు అనే కడపటి ఆదాముకు సంఘం అనే భార్య దొరుకుతుంది. అంతటితో ఒక సెక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు కడపటి ఆదాముకు భార్య దొరికింది కనుక కొత్త ప్రపంచాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ మళ్ళీ మనం రాజులముగా చేయబడతాము. ఒక్కొక్కడికి కొన్ని ప్రపంచాలే ఇవ్వబడతాయి. అక్కడ మళ్ళీ శాసనాలు చేయాలి. ఇప్పుడు దేవుడు సింహాసనాసీనుడు ఇప్పటి ప్రపంచాన్ని ఎలా పరిపాలించాడో అంత పరిపూర్ణంగా మనము ఆ ప్రపంచాలను ఏలుబడి చేయగలమో లేదో దేవుడు చూస్తాడు. ఎలాగంటే ఒక తల్లి తన కూతురికి వంట నేర్పించి ఆమె పర్ఫెక్ట్గా వంట చేసి రుచిగా వండి పెట్టినప్పుడు మా అమ్మాయికి కరెక్ట్గా వచ్చేసిందండి వంట అని సంతోషపడ్డట్టు, ఒక రాజుగారు లేకపోతే ఎవరైనా ఒక శిల్పకారుడు, కుమ్మరివాడు, ఎవరైనా సరే తన కొడుక్కి తనకు తెలిసిన విద్యను నేర్పి అది వాడు మళ్ళీ సమర్థవంతంగా చేసినప్పుడు ఆనందిస్తాడుగా. అలాగే దేవుడు ఇప్పుడు మనలను చిన్న దేవుళ్ళుగా తయారు చేస్తున్నాడు. మళ్ళీ చరిత్ర మళ్ళీ కొత్త పంధాలు మొదలవుతుంది. అక్కడ సాతాను ఉండడు. ఎవరు ఉంటారు మరి? సాతాను ఉండడు. ఎవరు ఉంటారో నాకు కూడా తెలియదు, కానీ ఈ చట్టాలు అవసరమైన స్థితిగతులు అయితే ఉంటాయి. ఓకే. ఈ శాసనాలు అమలు చేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఉండే అవసరాలు అయితే ఉంటాయి. ఓకే, అంతవరకు అయితే నేను చెప్పగలను. ఎందుకంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. మరి మీరు తీర్పు తీర్చడం నేర్చుకోవాలి అని అన్నాడుగా. మరి తీర్పు తీర్చడం నేర్చుకొని అక్కడికి వెళ్ళి సింహాసనం ఎక్కినప్పుడు తీర్చడానికి వివాదాలు అయితే ఉండాలి కదా. కనుక వేరే రకమైన వివాదాలు ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఉన్నత స్థాయిలో వివాదాలు ఉంటాయి. అక్కడ మన యొక్క పరిపాలన సామర్థ్యం అనేది నిరూపించుకోవాలి. ఇప్పుడు సృష్టింపబడిన కుమారుడు యేసైనప్పుడు, సృష్టింపబడినటువంటి కుమారుడు లూసిఫరు సాతానుగా పడిపోయినప్పుడు, ఇప్పుడు ఇతన్ని జయించడమే క్లిష్టమైన కష్టమైనటువంటి విషయం. లేదా వాడిని జయించిన తర్వాత ఇతని కంటే ఇంకా గొప్ప యుద్ధము, గొప్ప పోరాటము ఉండే ఇంకా అవకాశము ఏముంది? అక్కడ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పౌరులు కానీ పట్టపురాణి పదవులు ఉండే మనము కానీ అందరూ మహిమ కలిగిన వ్యక్తులుగానే ఉంటాం కదా. వీడు చాలా శక్తిమంతుడు అని అనుకుంటున్నాం సాతాను. అంత సీన్ ఏం లేదు. ఎందుకంటే వాడిని మిఖాయేలు గద్దిస్తే పారిపోయాడు. యూదా భక్తుడు చెప్తాడు కదా, ప్రభు నిన్ను గద్దించిన పారిపోతున్నాడు. అంటే భక్తుడు గద్దించి వాడికంత సీన్ అంతేం బలవంతుడేం కాదు. లూసిఫర్ కంటే బలవంతులు, శక్తి సంపన్నులు చాలామంది పరలోకంలో ఉన్నారు. కెరూబులు ఉన్నారు కదా, వీడు ఒక కెరూబు. మరి మిగతా కెరూబులు ఉన్నారుగా. వీడంత మహా గొప్పవాడేం కాదు. మనకంటే ఈ మట్టి దేహాల్లో ఉన్న మనకంటే చాలా బలవంతుడు. కానీ వాడికంటే చాలా బలవంతులైన వాళ్ళు విశ్వంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారే మళ్ళీ ఏమైనా ఈ పోరాటములో ఎదురు తిరిగే అవకాశం ఉండొచ్చు. మునుముందు ఏమేమో కొత్త సమస్యలు అయితే వస్తాయి కనుకనే
తీర్పు తీర్చే సామర్థ్యంతోనే సింహాసనం ఎక్కమని దేవుడు చెబుతున్నాడు బైబిల్లో. దేవదూతలకు తీర్పు తీరుస్తామంటున్నాడు కదా, అక్కడ ఏం వివాదాలు ఉన్నాయో మనకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్.